హలో అండి, వెల్కమ్ టు తన్మయరామ్ అండ్ ఫ్యామిలీ ఛానల్. నేను మిస్ రావుని. ఈరోజు మా అత్తగారు చేసే పప్పు ఉండ్రాల ప్రసాదం చూద్దామండి. దీనికోసం నేను ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని బాగా కడిగి నానబెట్టుకోవాలండి. నేను ఒక 1 అవర్ నానబెడుతుంది సరిపోతుందండి ఉండ్రాలు తయారు చేయడం కోసం. పప్పు ఏమో కందిపప్పు యూజ్ చేస్తున్నామండి. గ్లాసున్నర పప్పు తీసుకున్నాము. దీన్ని బాగా వేపాలండి. కాస్త లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి. కాస్త కలర్ చేంజ్ అవుతుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. అప్పుడు బాగా వేగిన తర్వాత చూసారు కదా, కలర్ చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా కడుక్కోవాలండి. కడిగేసి కుక్కర్ పెట్టుకోవాలి. ఒక 3 విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి. బాగా మ్యాష్ అయిపోకూడదు, అలానే పలుకులా ఉండకూడదు. చూసారు కదండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఈ ప్రసాదం కోసం ఒక పెద్ద సైజు కొబ్బరికాయ కూడా తురుము పెట్టుకోవాలండి. కొబ్బరి వేసుకుంటేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ముందుగా నానబెట్టాం కదండి బియ్యాన్ని, దాన్ని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేసి. ఇప్పుడు ఉండ్రాల కోసం బ్యాటర్ రెడీ చేసుకుంటున్నామండి. స్వీట్స్ చేసేటప్పుడు సాల్ట్ని కంపల్సరీగా యాడ్ చేయాలండి. పప్పులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. బాగా తిక్కుగా ఉండే బౌల్ ఒకటి తీసుకోవాలి. దానిలో కాస్త వాటర్ వేసి షుగర్ కూడా వేసుకున్నాము, ఎందుకంటే ఉండ్రాలు చాలా కొంచెం టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఆ వాటర్ని బాగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకొని, ఇప్పుడు చూసారు కదండి ఎలా కలుపుతారో. అంటే అది వదిలేస్తే కింద అడుగు పట్టేసి ముద్దగా అదే మాడిపోతుంది కూడా అండి. టేస్ట్ కూడా పాడైపోతుంది. అంత సాఫ్ట్గా రావన్నమాట, కుక్ అవ్వవు. దీన్ని కలుపుతూనే ఉండాలండి, కాస్త అడుగు అంటకుండా. మొత్తం దగ్గరగా ఉండలేం లేకుండా రావాలండి. దగ్గరగా ఇలా ముద్దగా అయిందంటే కొంచెం టైం పడుతుంది. చూసారు కదా, ఇలా ముద్దగా వచ్చిందంటే ఇంకా ఉండాలి చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టేనండి. చేయి కాస్త తడి చేసుకొని జస్ట్ టచ్ చేసి చూస్తే తెలుస్తుందండి. చేతికి అంటలేదు అంటే ఆ బయట రెడీ అయిపోయినట్టే అన్నమాట. ఆ పిండి ముద్ద కరెక్ట్గా మనం ఉండాలి చేసుకోవడానికి స్ట్రక్చర్ సరిపోయింది అని అర్థం. ఇప్పుడు ఈ ఉండాల కోసం పాకం పెట్టుకోవాలండి. మనం దీనికోసం గ్లాసున్నర షుగర్ తీసుకున్నాం. 2 అయినా పడుతుందండి. తక్కువ తినే వాళ్ళకైతే గ్లాసున్నర సరిపోతుంది. మేమైతే 2 వేసేసాం. కొబ్బరి తురుము కొంచెం ఒక 2 స్పూన్స్ వాటర్ వేసి పాకం వచ్చేలా పెట్టుకోవాలండి. ఈలోపు ఉండ్రాలు చల్లగా అయితే చిన్న చిన్న బాల్స్గా రెడీ చేసుకున్నాం. అదే మీకు నచ్చిన సైజ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే చూసారు కదా, చిన్న చిన్నగా చేస్తారు మా అత్తగారు. చూసారు కదండి, చేతికి ఆయిల్ రాసుకొని ఇలా చిన్న చిన్నగా తొందరగా అయిపోతాయండి. మీకు నచ్చితే పెద్ద పెద్దవైనా చేసుకోవచ్చండి, ఎందుకంటే కందిపప్పు పాకం పెట్టాక చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, పక్కన ఆయిల్ కూడా పెట్టుకున్నాం రెడీగా. ఇక్కడ ప్రసాదం రెడీ అవుతుందండి. ఈలోపు అక్కడ పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాం. చూసారు కదా, ఆల్మోస్ట్ దేవుడంతా రెడీ అయిపోయిందండి. సిద్ధం చేసేసాం పూజ కోసం. కలశాన్ని కూడా రెడీ చేశానండి. పళ్ళు, పువ్వులు, మామిడి కొమ్మలు, ఈలోపు ఉండాలన్నీ రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడు పాకం కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఆ పాకంలో ఈ ఉండాలను వేసి కాస్త కుక్ చేయాలండి. అప్పుడు ఆ స్వీట్నెస్ అంతా ఫ్లేవర్ బాగా బియ్యం పిండి అదే ఉండాలకు కూడా టేస్ట్ చాలా బాగా వస్తాయండి. చూసారు కదా, రెడీ అయిపోయిందండి. ఈ పాకం కాస్త కుక్ అయిందంటే అప్పుడు కందిపప్పు కూడా యాడ్ చేసేయచ్చండి. అదొక 10 మినిట్స్ మనం తీసుకునే క్వాంటిటీ బట్టి. అదైతే ఒక 10 మినిట్స్ బాగా సిమ్లో పెట్టి మూత పెట్టుకున్నామంటే రెడీ అయిపోతుందండి. ఈలోపు మా పిల్లలు కూడా రెడీ అయిపోతూ ఉన్నారు పూజ కోసం. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి కుక్కర్ లాగా ఏదైనా తిక్కుగా ఉండే పెన్ అయితే బాగుంటుందండి, లేదంటే అడుగు స్టిక్ అయిపోతుంది. చూసారు కదా, ఉండ్రాలకు కూడా కాస్త మూత పెట్టుకుంటే ఈలోపు కుక్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ దాన్ని మనం కుక్ చేసాం కదా, ఇప్పుడు ఇంకా సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట దీంట్లో పాటు. చూసారు కదా, మరుగుతూ ఉంది. ఇప్పుడు దీంట్లో పప్పు యాడ్ చేసేయడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. కందిపప్పు యాస్టీగా పచ్చిది వేసే కన్నా ఇలా వేపి వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. కలర్ కూడా చేంజ్ అవుతుందండి. చూసారు కదా, ఇదంతా కలిపేసుకొని జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోండి. అంతేనండి, టేస్టీగా ప్రసాదం రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ఈ నవరాత్రుల్లో ఒకరోజు దీన్ని కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది.
ఏదైనా డిఫరెంట్గా స్వీట్ తిందాం అనుకున్నప్పుడు కూడా హ్యాపీగా చేసుకోవచ్చండి. దీంట్లో కాస్త ఫైనలీ ఇలాచీ పౌడర్ వేసాను. అంతేనండి, రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా చాలా టేస్టీ అయిన ప్రసాదం రెడీ అయింది. మీరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.